హాయ్. అసలు శివపురాణంలో ఏముంది? 18 పురాణాలు మనకున్నాయి. ఆ 18 పురాణాల్లో ముఖ్యమైన పురాణాల్లో ఒకటి శివపురాణం. ఈ శివపురాణంలో శివుడంటే ఎవరు? శివుడి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ తెలుసుకోవాలి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఈ శివుడి గురించి, శివుడి జన్మ వృత్తాంతం గురించి, అలాగే శివుడి అవతారాల గురించి, ఒక్కొక్క అవతారంలో ఉన్నటువంటి అంతరార్థం గురించి, వాటితో పాటు ఎన్నో విజ్ఞాన పంచేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం శివపురాణంలో నేర్చుకోవచ్చు. సో శివపురాణంలో మనకి ఓన్లీ శివుడి గురించి మాత్రమే కాదు, మన జీవితానికి ఉపయోగపడేటువంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు నేర్చుకోవచ్చు. అలాగే శివుడి అవతారాల్లో ఉన్నటువంటి రహస్యాలు, పంచభూతాల్లో ఉన్నటువంటి శక్తులు, ఆ శక్తుల పేర్లు, వాటితో పాటు పార్వతీదేవి శివుడికి జరిగినటువంటి కళ్యాణం, దక్షయజ్ఞం, సతీదేవి, అలాగే శివపార్వతుల కళ్యాణం, ఈ దక్షయజ్ఞానికి సంబంధించినటువంటి చరిత్ర, అలాగే వినాయక జననం, కుమారస్వామి జననం, అలాగే శివపురాణంలో ఎంతోమంది రాక్షసుల గురించి కూడా, ఎవరెవరు ఆ రాక్షసులు పుట్టారు, ఆ రాక్షసులను శివుడు ఎలా సంహరించాడు, త్రిపురాసుడు కావచ్చు, అంధకాసుడు కావచ్చు, ఇంకా ఎంతోమంది రాక్షసులు, ఆ రాక్షసుల జననం దగ్గర నుంచి వాళ్ళ తాలూకు చరిత్రలను కూడా మనం ఇంట్రెస్టింగ్గా మన ఈ శివపురాణంలో తెలుసుకోవచ్చు అనమాట. ఎన్నో గొప్ప గొప్ప కథలు ఇందులో ఉన్నాయి. శివపురాణంలోనే మనకి మొత్తం మనం చాలాసార్లు మనం చూసుంటాం. దక్షయజ్ఞం, శివపార్వతుల కళ్యాణం, వినాయక జననం, అలాగే కుమారస్వామి అతను చేసినటువంటి లీలలు, ఇవన్నీ కూడా మనకి చివరికి వచ్చేసరికి మళ్ళీ అమ్మవారికి సంబంధించినటువంటి అవతారాలు అవి ఎలా వచ్చాయి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలన్నిటితోనూ ఈ శివపురాణం ఉంటుంది. మరి ఈ శివపురాణంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు, శివుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటే www.indianvedicschool.com వెబ్సైట్లోకి వచ్చి ఎన్రోల్ అయ్యి ఈ శివపురాణం క్లాసుల్ని నేర్చుకోవచ్చు. అలాగే ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని మీ మొబైల్లో లాంచ్ చేసుకొని కూడా అందులో ఎన్రోల్ అయ్యి కూడా ఈ శివపురాణాన్ని మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.